పైపు ఆ పైప్ని అయితే నేను తీయకుండా అలాగే ఉంచేసి వాషింగ్ మిషన్ వేసి వెళ్ళిపోయాను. సో మొత్తం ఇల్లంతా వాటర్ అయిపోయింది. నెక్స్ట్ స్విచ్ బోర్డ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. సో అదనమాట, ఈరోజైతే డే 8 పుషప్ ఛాలెంజ్లకి అయితే ఎంటర్ అయిపోయాం. అదేవిధంగా డైలీ రొటీన్ వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది. సో నిన్నైతే పెద్దోడైతే చాలా టెన్షన్ పెట్టించాడండి. ఆడుకోవడానికని వెళ్ళిపోయాడు. నేను కూడా ఇంట్లో లేను, ఆఫీస్లో ఉన్నాను అనమాట. సో లక్ష్మి అయితే ఇంట్లో ఉంది. అసలు వచ్చి బ్యాగ్ పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇంకా అలా టైం చూస్తే పెరుగుతుంది, ఆడు కనబడట్లేదు. గొప్ప టెన్షన్ వచ్చింది అనమాట. సో మొత్తానికి ఎతికితే దొరికాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ ఇంకా ఆడుకుంటున్నాడు ఇంకా. సో మనం కూడా చిన్నప్పుడు అంతే, ఆటల్లో పడ్డామంటే మనకి టైం తెలియదు అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఆడికి ఏమనలేదు, కానీ భయపెట్టాను, పోలీసులు అది పట్టుకెళ్ళిపోతారని చెప్పి. సో మినిమం భయపెట్టకపోతే వాళ్ళకి తెలియదు అనమాట, వెళ్ళిపోతుంటారు. సో ఈరోజు అయితే గుడ్ ఫ్రైడే కదా, సో వాళ్ళకి స్కూల్ హాలిడే అనమాట. ఇంకా మనమైతే పుషప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి వీళ్ళకి మొక్కలకి నీళ్ళు వేయండిరా అని చెప్తే మొత్తం నీళ్ళంతా పంపిస్తారు కిందన. సో ఇంకో ఈరోజు అయితే వండలేదండి, వండాలి. ఏం వండాలని ఆలోచిస్తున్నాము. సో లక్ష్మి కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నేను కూడా రెడీ అయ్యి పిల్లలకి స్నానం చేయమని చేస్తున్నారు. సో ఇంకా నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, అన్ని వరకు చూడండి. ఓకేనా, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇందాక డే 8 అని చెప్పాను కదా, సో కౌంటింగ్ రాంగ్ అనమాట. డే 9 పుషప్ ఛాలెంజ్ ఈరోజు. సో ఫ్రెండ్స్ డే 9 పుషప్ ఛాలెంజ్, లెట్స్ గో, చేసేద్దాం పదండి. షర్ట్కి 20 వస్తున్నాయండి. అప్పట్లో అయితే 20 చేసేవాడిని, ఇప్పుడు 20 వస్తున్నాయి. సో మెల్లమెల్లగా మనం అలా కంటిన్యూ చేస్తే మన రిప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈరోజు ఛాలెంజ్ కంప్లీట్ అయింది. సో నార్మల్గా నేను ఇంకా ఇది చేసిన తర్వాత కూడా కొద్దిగా వార్మప్ అది చేసుకుని కంప్లీట్ చేస్తాను. ఓకే, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి అన్ని వరకు. లెట్స్ గో. మొక్కలకు నీళ్ళు వేయడానికి ఇద్దరు బాగా కష్టపడుతున్నారా. వెరీ గుడ్, వెరీ గుడ్. వేయండి, తీసుకెళ్ళి నువ్వు 2 మొక్కలు, ఆడు 2 మొక్కలకి వేయండి. కింద నంపుకో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి 1 గంట అవుతుందన్నమాట. సో నేనైతే ఈరోజు పిల్లలకి ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, సో హాలిడే, అందుకని చెప్పి బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను. ఇంకా పప్పు అయితే పెట్టాను, లైట్గా సాంబార్లో చేసేస్తాను.
సాంబార్లోకి అయితే మనం బెండకాయ ముక్కలు వేసుకుందాం, మరి ఇంకేం లేవు. యాక్చువల్గా ఇప్పుడు ఏం జరిగిందంటే, సో వాషింగ్ మెషిన్ అయితే నేను వేసి వెళ్ళిపోయాను అనమాట. వేసిన తర్వాత ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, సో ఈ పైపు వాటర్ ఎగ్జాస్ట్ పైపు, ఆ పైప్ని అయితే నేను తీయకుండా అలాగే ఉంచేసి వాషింగ్ మెషిన్ వేసి వెళ్ళిపోయాను. సో మొత్తం ఇల్లంతా వాటర్ అయిపోయింది. నెక్స్ట్ స్విచ్ బోర్డ్ ఏది అవ్వండి, స్విచ్ బోర్డు కూడా కిందనే ఉందన్నమాట. సో మొత్తం అంతా వాటర్ అయిపోయింది. సో పిల్లలిద్దరు కూడా సో నాకైతే వచ్చి చెప్పడం జరిగింది, నాన్న మొత్తం ఇల్లంతా వాటర్ అయిపోయిందని చెప్పి. సో పెద్దోడైతే దాన్ని ఆపుదామని ట్రై చేసాడంట, కరెంట్ షాక్ కొట్టిందంట. సో నాకైతే చాలా భయం వేసింది. సో పిల్లలిద్దరిని వదిలేసి మనం బయటికి వెళ్ళడం అంటే అది కరెక్ట్ కాదండి. నాకు ఎప్పుడు ఇలానే జరుగుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈసారి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మరి వాషింగ్ మెషిన్ వేయకూడదు. ఇంకా ఇక్కడైతే బ్లీచింగ్ పౌడర్ వేసాను. సో ఇంకా క్యారెట్ బీట్రూట్ కట్ చేసి ఇంకా కర్రీ అయితే వండేద్దాం పదండి. సో బీట్రూట్ క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేపేస్తున్నాను అనమాట. సో పెద్ద ముక్కలు అనుకొని బేగ కావద్దు. అలాగే పప్పుచారు అయితే ఉడుకుతుంది, మంచి వాసన వస్తుంది. ఇంకా సాంబార్ మసాలా వేయకముందు వాసన వస్తుంది. ఎప్పుడు చాలా రోజులు అయిపోయింది తీసుకొని వేసేద్దాం. ఆచి సాంబార్ పౌడర్